హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పెరుగు పచ్చడి రైస్లో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలాగే పరోటాల్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వంకాయ పెరుగు పచ్చడికి ముందుగా ఒక 3 వంకాయల్ని, ఒక 10 పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. హాఫ్ లీటర్ పెరుగుకి 3 వంకాయలు తీసుకుంటే సరిపోతాయి. ఇప్పుడు ఈ వంకాయల్ని శుభ్రంగా కడిగి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకొని వేరొక గిన్నెలో నీళ్లు పోసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఈ వంకాయ ముక్కల్ని నీళ్ళల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయ ముక్కలు కంటెక్కకుండా ఉంటాయి, కలర్ కూడా మారకుండా ఉంటుంది. ఇప్పుడు వేరొక గిన్నెలోకి హాఫ్ లీటర్ పెరుగు తీసుకొని విస్కర్తో కానీ లేదా కవ్వంతో కానీ గడ్డలేమి లేకుండా ఇలా పెరుగుని చిలికి ఆ తర్వాత ఇందులోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసినాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా పసుపు మొత్తం పెరుగులో కలిసిన తర్వాత ఈ పెరుగుని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. మీరు కారం ఎక్కువగా కావాలనుకుంటే మరొక 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిగిలిన ఆయిల్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వంకాయ ముక్కల్ని మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. వంకాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఇదే విధంగా మగ్గనివ్వాలి. వంకాయ ముక్కలు ఇలా మెత్తగా మగ్గాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వంకాయ ముక్కలు సరిగా మగ్గకపోతే పెరుగు చట్నీ అనేది రుచిగా ఉండదు. అందుకని చక్కగా మగ్గనివ్వండి. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు పచ్చిమిరపకాయలని ఈ వంకాయ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వంకాయ ముక్కల్ని వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేశారంటే వంకాయ ముక్కలు కండ్రొచ్చేస్తాయి. అందుకని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం కలిపి పెట్టుకున్న పెరుగులోకి వేసుకొని ఇది పెరుగులో కలిసేలాగా కలుపుకోవాలి. స్పూన్తో కానీ విస్కర్తో కానీ ఇలా కలుపుకుంటే ఇది చక్కగా పెరుగులో కలిసిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మీ టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు. ఇష్టం లేని వాళ్ళు కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు సరిపోయింది లేనిది ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే కాస్త ఉప్పు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పెరుగు పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. ఎప్పుడైనా పెరుగు మిగిలినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. ఆ తర్వాత 4 ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత మనం కలిపి పెట్టుకున్న వంకాయ పెరుగు పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఈ వంకాయ పెరుగు పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోండి, లేదంటే పెరుగు విరిగిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంతో కమ్మగా ఉండే వంకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.